అయితే ఈరోజు తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న తనయుడు మంత్రిగా ఉన్నా కూడా కేవలం 33% అని చెప్పడం జరిగింది. జగనన్న 50% రిజర్వేషన్ ఇస్తాము అన్నప్పుడు ఈ తల్లిదండ్రులు ఇద్దరు పడుకున్నారా అని చెప్పి, లేకపోతే ఎక్కడైనా దాక్కున్నారా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఈరోజు జగనన్న 50% ఇచ్చిన తర్వాత మేల్కొని మేము 33% రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పడం జరిగింది. ఒక్కసారి మీ చరిత్ర మీరు చూసుకుంటే మీ వ్యాఖ్యల్లో ఆడపిల్లగా ఎవరైనా పుడతారా అన్న చెప్పిన వ్యాఖ్యలు కూడా మీరు గుర్తు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాంటి రెస్పెక్ట్ ఒక ఉమెన్కి ఇచ్చి ఈరోజు ఉమెన్కి పెద్దపీట వేస్తాము, గౌరవం ఇస్తాము, ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తాము అని చెప్తే రాష్ట్రంలో వినడానికి ఎవ్వరూ లేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఇవన్నీ చెప్పిన మాటలన్నీ కూడా మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా చూపిస్తారేమో అని మనందరూ వేచి చూద్దాము. కానీ ఈ సందర్భంగా 2029లో మాత్రం మన రాష్ట్రంలో నలుమూలల నుండి ఈరోజు ఎవరైతే మహిళలందరూ కూడా గ్యాదర్ అయ్యి మంచిగా సమావేశానికి వచ్చారో అదేవిధంగా మనందరూ కూడా కలిసికట్టుగా జగనన్నను ముఖ్యమంత్రి చేసుకునే విధంగా మనం అందరూ కూడా కష్టపడదామని చెప్పి ఈ సందర్భంగా నా